వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆలోచనలో పసిగట్టాయి వేరే కష్టం రాజుతుంది. అందువల్ల అందరూ కష్టపడి పనిచేస్తే మన మండలం 20 రోజులు మన మన 40 బుద్ధుల్లో మనం 6 బుద్ధులు సెలెక్ట్ చేసుకొని ఆయన చేతుల మీదుగా సన్మానించే కార్యక్రమం చూస్తున్నాం. ఇక్కడ అందరం కూర్చున్నాం కాబట్టి మన ఉపన్యాసాల కంటే కూడా వాళ్ళు చర్చించి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు ఇది మనం కూడా మన ప్రాంతంలో వాటి అన్నింటినీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను 2 నిమిషాలు మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ, 44 సంవత్సరాల చరిత్ర కలిగి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీద స్థాపించి వారి జ్ఞాపకార్థం వారి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి సంవత్సరం కూడా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మే 28వ తేదీ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందు వివిధ కార్యక్రమాలు చేయటం, ఒకరోజు తర్వాత బహిరంగ సభ జరగడం ఆనవాయితీ. అయితే ఈ సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ప్రపంచంలో జరిగిన యుద్ధాల దృష్ట్యా, గ్యాస్ షార్టేజీ, డీజిల్ షార్టేజీ, పెట్రోల్ షార్టేజీ, ఈ ప్రోగ్రాం జరిపినప్పుడు మన ప్రోగ్రాం కోసం కొన్ని లక్షల లీటర్ల డీజిల్ కొనడం, కొన్ని లక్షల లీటర్ల పెట్రోల్ కొని దీన్ని దుర్వినియోగం చేసి సామాన్యుడికి అందుబాటు లేకుండా చేయకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు పొదుపును పోటీ చేద్దాం ఉద్దేశంతో మహానాడును రద్దు చేసి ప్రతి ఊరిలో క్లస్టర్ పరిధిలో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి మన కుటుంబ సభ్యులందరూ ఆ స్క్రీన్ ద్వారా జరిగే తీర్మానాలను చూస్తే సరిపోతుందనే ఒక ఆలోచనతో ఈ వర్చువల్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడా, కుటుంబ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ముఖ్యమంత్రి గారు తన అభివృద్ధి కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాడు. చెప్పిన పెన్షన్ పెంచాడు, తల్లికి వందనం ఇస్తున్నాడు, ఉన్నదాత సుఖీభావ నిధులు ఇచ్చారు, మత్స్యకారు సేవలు ఇచ్చారు, ఆటో వారి సేవలు ఇచ్చారు, అడిగింది అడగిని అన్నీ ఇచ్చారు. నాయకుడు దేవుడైతే, అభివృద్ధి ప్రదాత నాయకుడైతే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే దానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరం కూడా మనం 2వ పంట వేసుకుని రైతాంగం అంతా ధైర్యంగా పంటలు పండించుకోగలంత ధైర్యం ఉంది. గిట్టుబాటు ధరలు ఎక్కడ అసమానత లేకుండా వీలంత వరకు రైతాంగానికి అండగా ఉన్నాడు. మనకి డిఆర్ ఛానల్ కూడా పూర్తవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి రోజులు గతం కాబట్టి ఇప్పటి నుంచి మీరు గ్రామాల్లో అందరూ ఒకటై
ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపే ధ్యేయంగా పనిచేద్దామని చెప్పి మన అందరం కానీ పనిచేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలం. అన్నిటికంటే పెద్ద పదవి ఇది. ఈ తెలుగుదేశం పదవి కాదు మనకి. ఈ ఎమ్మెల్యే పదవి కూడా 5 ఏళ్ళే. ఇది శాశ్వతం. కాబట్టి మన అందరం తెలుగుదేశం కార్యకర్తలుగా గర్వపడదాం, తెలుగుదేశం నాయకులుగా మనం గర్వపడదాం. ఈ తెలుగుదేశాన్ని ఎప్పుడు కూడా ఓటర్లకు తెలియకుండా ఎప్పుడు తెలుగుదేశం జెండా ఎగిరేటట్టుగా పనిచేద్దాం. వ్యక్తిగత ఇబ్బందులు 100 ఉంటాయి. చేసే క్రమంలో నచ్చనుడికి పనిచేసినా కూడా ఓర్చుకోలేని తత్వం మనకు ఉంటుంది. ఇది కాదు, ఎన్ని జరిగినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం జెండాకి అన్యాయం జరగకూడదు. అది మన మొదటి కర్తవ్యంగా మనందరూ కూడా పనిచేయాలి. అది ఉన్న రోజే, అది ఇదేనే మీ అందరికీ ఊళ్ళో తెలియదు. 2023 నాటికి నేను మీకు చాలా మందికి తెలియదు. కానీ ఈ పసుపు జెండా చంద్రబాబు నా చేతికి ఇస్తే అన్నీ మర్చిపోయారు, నాతో పాటు నడిచారు. అది తెలుగుదేశం అంటే. కాబట్టి తెలుగుదేశం బాగుండాలి, తెలుగుదేశం జెండా బాగుండాలి, తెలుగుదేశం కార్యకర్తలు బాగుండాలి. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ తెలుగుదేశానికి ఏమి. కాబట్టి ఆ తెలుగుదేశాన్ని రక్షించుకోవడం కోసం దేనికైనా సిద్ధం ఉందాం. తెలుగుదేశాన్ని ఈ మండలంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీని కైవసం చేసుకున్నాం. ప్రతి వార్డు గెలవాలి, ప్రతి ఎంపీటీసీని గెలిపించుకొని ఈ గగనెత్తి తెలుగుదేశానికి శాశ్వతమైనటువంటి అడ్డాగా మార్చుకోవాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.